10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరచిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్లతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మరచిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటే ఒక యుద్ధమని తెలుసుకో. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే మన అంతరాత్మ వద్దని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనులు చేయడమే. మన చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. మన మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. అడిగి అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిది. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు, కానీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరి మనమంటే చిరాకు, నిర్లక్ష్యం, అసహ్యం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏంటో కాలమే చెబుతోంది. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్టే. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. ఒకటి, మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. రెండవది, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఏ కారణం లేకుండా ఎవరూ కోపంగా, కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి మనసును, మనిషిని కఠినంగా మారుస్తాయి. పిరికితనం అడుగుతుంది, ఈ పని చేయటంలో ప్రమాదం లేదు కదా అని. దురాశ అడుగుతుంది, ఈ పని చేయడం వల్ల లాభం వస్తుందా అని. అహంకారం అడుగుతుంది, ఈ పని చేస్తే నాకు పేరొస్తుందా అని. కానీ ఒక్క అంతరాత్మ మాత్రమే అడుగుతుంది, ఈ పని చేయడం సక్రమమేనా అని. ఏ బంధమైనా మన జీవితంలో శాశ్వతంగా నిలబడాలంటే ఆ బంధాన్ని మన జీవితంలోకి కేవలం ఆహ్వానిస్తే సరిపోదు. ఇచ్చే కాస్త సమయంలో అయినా వారి మీద మీకున్న ప్రేమను వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు. చివరి శ్వాస వరకు మీతోనే కలిసి అడుగులేస్తారు. ఇదే ఒక బంధానికి ఉన్న బలం. నేను అనే పదంలో స్వార్థం ఉంది, మనం అనే పదంలో బంధం ఉంది. ప్రేమించబడడం ఒక అదృష్టమైతే వాళ్ళని దూరం చేసుకోవడం మన దురదృష్టమే. అందుకే నేను అనేది కాకుండా మనం అనే అక్షరానికి విలువ ఎక్కువ. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది. అడుగడుగునా అవకాశవాదులు, అవసరం కోసం నటించే మనుషుల్ని చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా కనిపిస్తుంది. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ. కానీ మన తప్పుల్ని మన్నించి సరిదిద్ది మనకి తోడుండేవారు చాలా తక్కువ. అలాంటి వాళ్ళని వదులుకోవద్దు. ఎదుటి వారిలో నీకు నచ్చని గుణాలున్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో చూసుకో. కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది. బాధ మన మంచి కోరేవారు ఎవరో మనకు తెలియజేస్తుంది. కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం నీ దగ్గరుంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోవద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు.
గతాలు కష్టమైనవి, జ్ఞాపకాలు ఇష్టమైనవి, స్మృతులు మధురమైనవి. భుజాల మీదున్న బరువుని ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని బంధం విలువ తెలిసినవాడు ఒక్కడే మోయగలడు. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడొద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. నమ్మకం అయినా, గౌరవం అయినా, ప్రాణమైనా ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి. సంతోషంలో అందరూ దగ్గర ఉంటారు, కానీ నీకు బాధ కలిగినప్పుడు మాత్రం ఎవరూ ఉండరు. ఎవరైతే నీ బాధను పోగొట్టి నిన్ను సంతోషపెడతారో వాళ్లే నిజమైన స్నేహితులు. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అంటుంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండున్నాయి. మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని, ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మనకు దేవుడిచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతాయి. అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క చిక్కిన కుక్క కూడా దాన్ని కరిచి బాధ పెడుతుంది. అందుకే తగిన బలం లేని సమయంలో పౌరుషం ప్రదర్శించరాదు. నిన్ను తక్కువగా అంచనా వేసే వారి గురించి అస్సలు ఆలోచించకు. ఎందుకంటే చారలు ఉన్నంత మాత్రాన పిల్లి పులి కాలేదు కదా. జీవితం ఓ అర్థం కాని పుస్తకమే. ప్రతి పేజీని సునాయాసంగా తిప్పేస్తే ఏదీ తెలుసుకోలేం. కానీ ప్రతి పేజీలోని ప్రతి పదాన్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకోగలిగితే ప్రతి పదం ఓ పాఠమై ఆ జీవితం అర్థవంతమైనదిగా నిలిచి సాఫీగా ముందుకు సాగిపోతుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. ఇప్పుడున్న సమాజంలో అందం రంగు ద్వారా కనిపిస్తుంది, విద్య మార్కుల ద్వారా కనిపిస్తుంది, గౌరవం డబ్బు ద్వారా ఇవ్వబడుతుంది. దేనికోసం వెతుక్కుంటూ వెళ్లకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచమని తెలుసుకో. ఎవరూ వినడం లేదనే భావనతో పాడండి. ఎన్నడూ బాధపడలేదన్నట్టుగా ప్రేమించండి. ఎవరూ చూడడం లేదనే భావనతో డ్యాన్స్ చేయండి. భూమి స్వర్గంగా మారుతుంది. అవసరం అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్లలా మిగిలిపోతున్నారు. తులం బంగారం అక్కా చెల్లెళ్ళని విడదీస్తుంది. గజం స్థలం అన్నదమ్ముల్ని విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. అరంగుళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే విజయం.